లైఫ్లో ఒక్కసారైనా మీరు మీలా బ్రతికి చూడండి. జీవితం చాలా అందంగా ఉంటుంది. మన లైఫ్లో ఎవరో రావాలి, ఏదో ఇవ్వాలి, ఏదో చేస్తారని అనుకోవటం భ్రమ. మన జీవితం అక్కడే ఆగిపోతుంది. మన జీవితానికి మనమే రాణి, మనమే మంత్రి అవ్వాలి. మనిషి అనేవాడు తప్పు చేయకుండా ఉండరు. చేసిన తప్పు సరిదిద్దుకోవటం అనేదే మనిషి. ఈ లోకంలో బ్రతకలేనేమో అని చాలాసార్లు అనుకున్నాను. ఎందుకు ఇంకా బ్రతుకున్నానా అని కూడా అనుకున్నాను. కానీ ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకకూడదు అనేది నా బాధలు నాకు నేర్పించాయి. లైఫ్లో చాలామంది బ్రతుకుతున్నారు, కానీ ఎలా అయినా బ్రతికేయాలని కాదు, ఇలాగే బ్రతకాలని కోరుకుంటా. ఎప్పుడు దేవుడి దగ్గర నాకంటూ ఒక సర్కిల్ వేసుకుంటా, ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అని. దాంట్లో కొంతమంది నన్ను పొగిడిన వాళ్ళు ఉంటే, ఇంకొంతమంది తిట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరైనా కూడా ఏదో ఒక రోజు చనిపోతామనే విషయం మర్చిపోతారు. లైఫ్లో నాకు ఏమీ నాతో రాదు. నేను వచ్చేటప్పుడు ఏమీ రాలా, నేను పోయేటప్పుడు ఏది రాదు. కానీ ఒక విషయం తెలుసుకున్నా, మనం పుట్టామంటే భూమికి భారం అవ్వకూడదు. ఏదో ఒక ప్రయోజనం ఉండాలి. లైఫ్లో నా లైఫ్ చాలా భారం అనిపించింది. అరే ఎందుకు బ్రతుకుతున్నానా అనిపించింది. బ్రతకడం చేత కాలేదు, ధైర్యం లేదు. ఒకరోజు ఆలోచించాను, ఈ ప్రాణం దేవుడిచ్చింది. ఆ దేవుడి తీసుకువెళ్ళేదాకా చిన్న పెద్ద ఆడ మగ ఎవరైనా కూడా ఈ భూమిలో బ్రతికే హక్కు ఉంది. డబ్బు ఉన్నవాడైనా డబ్బు లేనివాడైనా బ్రతకక తప్పదు. అలా తెలుసుకొని నాకంటే ఒక గోల్ పెట్టుకున్నా. నేనున్నంత వరకు నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ సంతోషంగా ఉంచాలి అని. దానికోసం నేను పోరాడుతున్నా. ఈ ఒంటరి పోరాటంలో నేను గెలవాలనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.